హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ తెలుగు డేటా హబ్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం అజూర్ వర్చువల్ మిషన్ అంటే ఏంటో చెక్ చేసాం కదా! అండ్ ఆల్సో మనం ప్రాక్టికల్‌గా వర్క్ చేయడం కూడా జరిగింది. అండ్ ఈ రోజైతే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అజూర్ స్టోరేజ్ అంటే ఏంటో డిస్కస్ అయితే చేసుకుందాం. అండ్ ఆల్సో అజూర్‌లో కొన్ని టైప్స్ ఉన్నాయి. అవి కూడా మనం వన్ బై వన్ అయితే చెక్ చేద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అజూర్ స్టోరేజ్ అంటే ఏంటి? అజూర్ స్టోరేజ్ ఈస్ ఎ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడెడ్ బై మైక్రోసాఫ్ట్ అజూర్ డిజైన్డ్ టు స్టోర్, manage and access data in a highly scalable, secure and reliable environment. It allows organizations and developers to store a wide range of data types, including files, databases, backups, and logs, and provides seamless access to the data from anywhere over the internet. Azure Storage ensures durability, high availability, and performance, and is designed to handle large amounts of data efficiently. ఓకే. సో, ఈ అజూర్ స్టోరేజ్ డెఫినిషన్ ఏం చెప్తుందంటే ఇట్ అలౌస్ ఆర్గనైజర్స్ అండ్ డెవలపర్ టు స్టోర్ వైడ్ రేంజ్ ఆఫ్ డేటా టైప్స్. చూడండి ఇక్కడ డేటా టైప్స్. డేటా టైప్స్ అంటే ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర స్ట్రక్చర్డ్ ఆర్ అన్‌స్ట్రక్చర్డ్ డేటా ఉందనుకోండి. సో, ఈక్వల్‌గానే అది ఏ కైండ్ ఆఫ్ డేటా టైప్ అయినప్పటికీ మనకి వితిన్ సెకండ్స్‌లోనే యాక్సెస్ చేయడం అనేది చాలా ఈజీగా అవుతుందనమాట. అండ్ ఆల్సో సీమ్‌లెస్ పెర్ఫార్మన్స్ ఇస్తుంది. అండ్ ఆల్సో మనం ఈ అజూర్ స్టోరేజ్‌లో ఎటువంటి డేటా టైప్స్‌ని స్టోర్ చేయొచ్చంటే, ఇమేజెస్‌ని స్టోర్ చేయొచ్చు, వీడియోస్‌ని స్టోర్ చేయొచ్చు. అండ్ ఆల్సో సమ్‌టైమ్స్ వెబ్ అప్లికేషన్స్‌ని కూడా చేయొచ్చండి. అండ్ ఇంకా మనకి ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, మన దగ్గర కొన్ని సార్లు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చేస్తాం కదా! వర్కౌట్ చేస్తాం కదా! మనకి పైథాన్ ఎక్స్‌టెన్షన్ ఫైల్స్ కూడా ఉంటాయి. సో, అవి అటువంటి ఫైల్స్ కూడా మనం ఈ అజూర్ స్టోరేజ్‌లో స్టోర్ చేయొచ్చనమాట. ఓకే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డేటా టైప్ మనం ఈ అజూర్ స్టోరేజ్‌ని యూజ్ చేయొచ్చు. ఓకే. ఈ అజూర్ స్టోరేజ్ అనేది మనకి ప్రామిస్ చేస్తుందంటే అండ్ ఇట్ ఈస్ డ్యూరబిలిటీ, హై అవైలబిలిటీ అండ్ పెర్ఫార్మన్స్. సో, మన దగ్గర మెటా డేటా ఉన్నా సరే దాని తాలూకా పెర్ఫార్మన్స్ అనేది తగ్గకుండా మనకి సీమ్‌లెస్ పెర్ఫార్మన్స్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో, దట్స్ వై ఈ అజూర్ స్టోరేజ్‌కి ఇంత డిమాండ్ ఉందనమాట మార్కెట్‌లో. ఓకే. అండ్ ఈ అజూర్ స్టోరేజ్‌లో మనకి వేరియస్ టైప్స్ ఉన్నాయి. అజూర్ బ్లాక్ స్టోరేజ్ దీన్నే మనం అజూర్ కంటైనర్స్ అంటామండి. అండ్ ఆల్సో సెకండ్ టైప్ వచ్చేసి అజూర్ ఫైల్ స్టోరేజ్ అండ్ థర్డ్ వన్ అజూర్ క్యూ స్టోరేజ్ అండ్ ఫోర్త్ వన్ అజూర్ టేబుల్ స్టోరేజ్. సో, ఈ 4 టైప్స్‌ని గూడా మనం ప్రాక్టికల్‌గా అయితే చెక్ చేద్దాం. ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఆల్సో ఎటువంటి ఫైల్స్‌ని అయితే మనం అప్‌లోడ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఆ ఫైల్స్‌ని మనం ఎలా యాక్సెస్ చేయొచ్చండి. బట్ ఈ 4 స్టోరేజ్ సర్వీసెస్‌ని మనం క్రియేట్ చేయాలంటే, మనకి ముందుగా అజూర్ స్టోరేజ్ అకౌంట్ అనేది ఒకటైతే ఉండాలండి. సో, ఫస్ట్ మనం అజూర్ స్టోరేజ్ అకౌంట్ అయితే క్రియేట్ చేయాలి. వన్స్ ఆ అజూర్ స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ అవుతుందో, అప్పుడే మనం ఈ ఇక్కడ మెన్షన్ చేసిన 4 స్టోరేజ్ ఉన్నాయి కదా! బ్లాక్ స్టోరేజ్ కానీ, ఫైల్ కానీ, క్యూ గానీ, టేబుల్ గానీ, సో, అప్పుడే మనం ఈ సర్వీసెస్‌ని యూజ్ చేయగలం. So, without the Azure Storage account, we can't handle these 4 స్టోరేజ్ స్టెప్స్. ఓకే. సో, ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా ఏం చెక్ చేద్దామంటే, సో, ఫస్ట్ మనం అజూర్ స్టోరేజ్ అకౌంట్‌ని అయితే క్రియేట్ చేద్దాం. సో, వన్స్ అజూర్ స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత, మనం ఇండివిడ్యువల్‌గా బ్లాక్ స్టోరేజ్ అంటే ఏంటి? ఫైల్ స్టోరేజ్ అంటే ఏంటి? అలానే క్యూ అంటే ఏంటి? టేబుల్ అంటే ఏంటి? అండ్ ఆల్సో అవి మనం ప్రాక్టికల్‌గా ఎలా క్రియేట్ చేయాలో అయితే చెక్ చేద్దామండి. సో, చూడండి ఇది మన మైక్రోసాఫ్ట్ ఎజ్యూర్ పోర్టల్ హోమ్ స్క్రీన్. ఇక్కడ మనం సెర్చ్ బార్‌లో స్టోరేజ్ అకౌంట్ అనేదైతే సెర్చ్ చేద్దాం. స్టోరేజ్ అకౌంట్స్ చూడండి మనకి సజెషన్‌లోనే చూపించింది. ఓకే. సో, ఇక్కడ ఈ స్టోరేజ్ అకౌంట్ పేజ్‌లో నేనైతే క్రియేట్ మీద క్లిక్ చేస్తున్నా. క్రియేట్. ఇప్పుడు మనం ఒక పేజ్‌కైతే రీడైరెక్ట్ అవుతాం. ఆ పేజ్‌ని యూజ్ చేసి మన స్టోరేజ్ అకౌంట్‌ని అయితే క్రియేట్ చేసుకుందామండి. ఓకే. సో, చూడండి ఇక్కడ మనకి వేరియస్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఆ రిక్వైర్మెంట్స్‌ని మనకున్న ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి మనమైతే ఇచ్చుకోవచ్చు. ఓకే. సో, వన్స్ మన స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత మనకు మన నచ్చిన స్టోరేజ్ సర్వీస్ టైప్ అనేదైతే క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ బ్లాబ్ స్టోరేజ్ కానీ, క్యూ స్టోరేజ్ కానీ, టేబుల్ స్టోరేజ్ కానీ ఆర్ ఎల్స్ ఫైల్ స్టోరేజ్‌ని గూడా మనం అయితే క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, ఇక్కడ చూడండి సబ్స్క్రిప్షన్ వచ్చేసి ఫ్రీ ట్రైలే. ఎందుకంటే మనది ఫ్రీ సబ్స్క్రిప్షన్ కదా! అండ్ రిసోర్స్ గ్రూప్ వచ్చేసి నేను ప్రీవియస్ ఉంచుతాను. బట్ మీకేదైనా న్యూ రిసోర్స్ గ్రూప్ కావాలంటే క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసి మీరు మీ రిసోర్స్ గ్రూప్‌నయితే యాడ్ చేసుకోవచ్చనమాట. ఓకే. అండ్ ఆల్సో మనకి అనదర్ వన్ వచ్చేసి స్టోరేజ్ అకౌంట్ నేమ్.
ఈ స్టోరేజ్ అకౌంట్ నేమ్ నేను డేటా వేర్‌హౌస్ 001గా ఇస్తున్నా. సో, మీరు గూడా మీకు నచ్చిన నేమ్‌నయితే ప్రొవైడ్ చేసుకోవచ్చనమాట. అండ్ ఆల్సో రీజన్ వచ్చేసి నేను ఏషియా, పసిఫిక్, సౌత్ ఇండియన్ అయితే సెలెక్ట్ చేస్తున్నా. అండ్ రిమైనింగ్ ఉన్నాయి కదా ఆప్షన్స్ పెర్ఫార్మన్స్, రిడెండెన్సీ అవి నేను యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంచేస్తున్నాను. అండ్ ఆల్సో మనకి రిమైనింగ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి కదా! ఆ రిమైనింగ్ రిక్వైర్మెంట్స్ కూడా బై డిఫాల్ట్ అలానే ఉంచేస్తాను. అడ్వాన్స్‌డ్ గాని, నెట్వర్కింగ్ గాని, డేటా ప్రొటెక్షన్, ఎన్క్రిప్షన్, ట్యాగ్స్ సో, ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంచేసి నేను జస్ట్ రివ్యూ ప్లస్ క్రియేట్ మీదైతే క్లిక్ చేస్తున్నా. వన్స్ రివ్యూ ప్లస్ క్రియేట్ మీద క్లిక్ చేయగానే మనకైతే వాలిడేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. వన్స్ వాలిడేషన్ స్టాప్ అయిపోయాక మనం క్రియేట్ మీదైతే క్లిక్ చేసి డిప్లాయ్‌మెంట్ ఇనీషియల్ అయితే చేద్దాం. ఓకే. సో, చూడండి రైట్ నౌ డిప్లాయ్‌మెంట్ అనేది ఇన్ ప్రోగ్రెస్‌లో ఉంది. ఓకే. సో, మనకి వితిన్ 1 మినిట్‌లో మన స్టోరేజ్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, ఇది కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఎందుకంటే మనకి కొన్ని సర్వీసెస్ అనేది డిప్లాయ్‌మెంట్ అవుతాయన్నమాట. డిఫాల్ట్‌గా చూడండి ఇక్కడ రిసోర్స్ టైప్, స్టేటస్ యాక్సెప్టెడ్. సో, ఇలానే మనకి 2, 3 సర్వీసెస్ అనేవి డిప్లాయ్‌మెంట్ అయితే జరగడం జరుగుతుంది. సో, ఆ తర్వాత ఆల్ డిప్లాయ్‌మెంట్స్ అవ్వగానే మనకైతే డిప్లాయ్‌మెంట్ అనేది కంప్లీట్ అయితే అవుతుందనమాట. సో, చూడండి యువర్ డిప్లాయ్‌మెంట్ ఈస్ కంప్లీట్. ఓకే. సో, ఇలా మన డిప్లాయ్‌మెంట్ అయితే కంప్లీట్ అయిపోగానే మనమైతే రిసోర్స్ పేజ్‌కెళ్ళి ఒకసారి ఓవర్ వ్యూ పేజ్‌నైతే చెక్ చేద్దాం. ఓకే. సో, చూడండి మనకైతే సక్సెస్‌ఫుల్‌గా డేటా వేర్‌హౌస్ 001 అనే పేరుతో స్టోరేజ్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నాం కదా! అండ్ ఇక్కడ మనకి వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓవర్ వ్యూ, యాక్టివ్ లాగ్, ట్యాగ్స్, డయాగ్నోస్ ఈ ఆప్షన్స్ అనేవి అన్నిటికి కామన్ అనమాట. ఓకే. అండ్ ఆల్సో మనకి బ్లాబ్ స్టోరేజ్ అవన్నీ ఉన్నాయి కదా! ఆ ఆప్షన్స్ ఎక్కడ చూపిస్తుందంటే సో, చూడండి స్క్రోల్ డౌన్ చేస్తే మనకి అండర్ డేటా స్టోరేజ్‌లో కంటైనర్స్, ఫైల్ షేర్స్, క్యూస్, టేబుల్స్ ఉన్నాయి కదా! సో, ఈ ఆప్షన్స్‌ని యూజ్ చేసుకొని మనం మనకున్న రిక్వైర్మెంట్ బట్టి బ్లాబ్ స్టోరేజ్, ఫైల్ స్టోరేజ్ ఇలా క్రియేట్ చేసుకుంటామనమాట. ఓకే. సో, చూడండి ఫైల్ షేర్స్, తర్వాత క్యూస్, టేబుల్స్ ఇవన్నీ మనం ఆహ్, మన డెఫినిషన్స్ డిస్కస్ చేసుకున్నాక ఒకసారైతే ప్రాక్టికల్‌గా ఎలా క్రియేట్ చేయాలో చెక్ చేద్దామండి. ఓకే. సో, ఫస్ట్ వన్ ఏంటంటే ఎజూర్ బ్లాబ్ స్టోరేజ్ కదా! సో, ఇది డెఫినిషన్ పరంగా ఏం చెప్తుందో అయితే డిస్కస్ చేద్దాం. ఓకే. సో, చూడండి ఈ ఇమేజ్‌లో చూసుకున్నట్టయితే బ్లాబ్ స్టోరేజ్‌నే మనం కంటైనర్స్ అని గూడా అంటాం. ఓకే. సో, ఇక్కడ మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా టైప్స్‌ని ఐ మీన్ అన్‌స్ట్రక్చర్డ్ డేటానైతే సేవ్ చేసుకోవచ్చనమాట. అండ్ ఆల్సో అది మెటా డేటా అయినా సరే మనం ఈజీగా ఈ బ్లాబ్ స్టోరేజ్‌లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. అండ్ దీని తాలూకా పర్పస్ చూడండి యూజ్డ్ ఫర్ స్టోరింగ్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ అన్‌స్ట్రక్చర్డ్ డేటా లైక్ ఇమేజెస్, వీడియోస్, బ్యాకప్స్ అండ్ లాగ్స్. ఓకే. సో, దీన్ని మనం కామన్‌గా ఎలా యూజ్ చేస్తామంటే యూజ్ కేసెస్ చూడండి. స్టోరింగ్ మీడియా ఫైల్స్ అంటే మనకి ఆడియో ఫైల్స్ అవ్వచ్చు, ఇమేజెస్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అండ్ ఆల్సో బ్యాకప్ స్టోరేజ్ అండ్ మనకి ఈ మన డేటాని బ్యాకప్‌గా కూడా ఈ బ్లాబ్ స్టోరేజ్‌లో సేవ్ చేసుకోవచ్చనమాట. అండ్ ఆల్సో సర్వింగ్ స్టాటిక్ వెబ్‌సైట్ కంటెంట్ అండ్ డిసాస్టర్ రికవరీ. డిసాస్టర్ రికవరీ అంటే ఏంటంటే, మనకి ఎటువంటి డిసాస్టర్ రికవరీ వచ్చినా సరే, మనం ఈ బ్లాబ్ స్టోరేజ్‌లో ఈజీగా మన తాలూకా డేటాని ఈజీగా రికవరీ అయితే చేసుకోవచ్చనమాట. ఓకే. సో, దట్స్ వై మనకి ఎజూర్‌లో బ్లాబ్ కంటైనర్స్ వచ్చినప్పుడు మనకి చాలా వేరియస్ అమౌంట్ డేటా అంటే లైక్ పర్టిక్యులర్‌లీ ఈ డేటా టైపే కాదనమాట. అందులో మనకి వేరియస్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ ఎక్సెట్రా అనమాట. ఓకే. సో, ఇప్పుడు మనకి సెకండ్ వన్ వచ్చేసి ఫైల్ స్టోరేజ్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎజూర్ ఫైల్ స్టోరేజ్ అంటే ఏంటంటే, ప్రొవైడ్ షేర్డ్ ఫైల్ స్టోరేజ్ ఇన్ ద క్లౌడ్ యూజింగ్ ద ఎస్ఎంబీ ప్రోటోకాల్. సో, చూడండి మనకి సర్వర్ మెసేజ్ బ్లాక్ ప్రోటోకాల్ అనేది ఉంటుంది. సో, ఇదంటే ఏంటో మనం ప్రాక్టికల్‌గా అయితే చెక్ చేసినప్పుడు మీకు సింపుల్‌గా అర్థమవుతుందనమాట. సో, ఆ ప్రాక్టికల్‌గా చేసేటప్పుడు మీకు కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎనేబులింగ్ మల్టిపుల్ మెషిన్స్ టు యాక్సెస్ ది సేమ్ ఫైల్ షేర్స్. ఓకే. సో, ఇది ఏం చెప్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 4, 5 వర్చువల్ మిషన్స్ అనేవైతే మనం డిప్లాయ్ చేసుకున్నాం. ఓకే. సో, ఇప్పుడు మన దగ్గర ఒక వర్చువల్ మిషన్‌లో ఉన్న ఫైల్స్‌ని మనం అనదర్ వర్చువల్ మిషన్స్‌లో గూడా యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరున్న వర్చువల్ మిషన్‌లో కొన్ని ఫైల్స్ అయితే ఉన్నాయి.
అండ్ ఇప్పుడు మీ దగ్గరున్న విర్చువల్‌లో కూడా ఏదైతే ఫైల్స్ నా దగ్గరున్నాయో అవే ఫైల్స్ మీరు యాక్సెస్ చేయాలంటే, ఆ ఫైల్స్ నేను అజూర్ ఫైల్ స్టోరేజ్‌ని యూజ్ చేసి, నా ఫైల్స్‌ని మీ విర్చువల్ మిషన్స్‌కైతే షేర్ చేస్తాననమాట. ఓకే. సో, అటువంటి యూజ్‌ఫుల్‌నెస్‌నే మనం ఈ అజూర్ ఫైల్ స్టోరేజ్‌ని యూజ్ చేసుకొని ప్రొసీడ్ అవ్వచ్చు. అండ్ ఆల్సో దీని కామన్ కేసెస్ చూసుకున్నట్టయితే యూజ్ కేసెస్ లెఫ్ట్ అండ్ షిఫ్ట్ అప్లికేషన్స్, ఫైల్ షేరింగ్ అక్రాస్ మల్టిపుల్ అప్లికేషన్ అండ్ స్టోరింగ్ అప్లికేషన్స్ డేటా ఇన్ ఏ షేర్డ్ స్పేస్. షేర్డ్ స్పేస్ ఈస్ నథింగ్ బట్ విర్చువల్ మెషిన్స్ అండి. ఓకే. సో, ఇప్పుడు ఒక విర్చువల్ మెషినే కాకుండా మల్టిపుల్ విర్చువల్ మెషిన్స్‌లో మనం మన తాలూకా ఫైల్స్‌ని యాక్సెస్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, థర్డ్ వన్ వచ్చేసి క్యూ స్టోరేజ్. సో, క్యూ స్టోరేజ్‌ని మీకు సింపుల్‌గా చెప్పాలంటే మనకొక ఫిఫో మోడల్ ఉంది. ఫిఫో మోడల్ అంటే ఫస్ట్ ఇన్, ఫస్ట్ ఔట్. ఓకే. సో, ఇప్పుడు ఏదైతే మనకి ఐ మీన్ క్వెరీ ఆర్ ఇష్యూ అనేది ఫస్ట్ ఒస్తుందో, ఆ క్వెరీ ఆర్ ఇష్యూ‌ని ఫస్ట్ సెటిల్ చేయడం జరుగుతుంది. సో, వన్ బై వన్ ఆర్డర్ వైస్‌గా మనకి క్వెరీస్‌నయితే సాల్వ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, దీన్ని మన డెఫినిషన్ పరంగా చూస్తే స్టోర్స్ మెసేజెస్ ఫర్ కమ్యూనికేషన్ బిట్వీన్ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్ అప్లికేషన్ టిపికల్లీ యూజ్డ్ ఫర్ టాస్క్ షెడ్యూలింగ్ ఆర్ వర్క్ క్యూస్. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం జొమాటో ఉంది. మనకి ఒక ఇష్యూ వచ్చింది. ఇష్యూ వచ్చినప్పుడు టికెట్ అనేది రైజ్ చేస్తాం. మనకి టికెట్ రైజ్ చేసినప్పుడు మనం ఎప్పుడు రైజ్ చేస్తాం అప్పుడే మనకి ఇష్యూ అనేది సాల్వ్ అవుద్ది. కొంచెం తీసుకుంటున్నాం. లైక్ 1 అవర్, 2 అవర్స్ అనేది టైం తీసుకుంటుంది. ఎందుకు తీసుకుంటుందంటే ఇప్పుడు మనకన్నా ముందు ఇష్యూని రైజ్ చేసిన వాళ్ళుంటారు కదా! సో, వాళ్ళు ఎవరైతే మనకన్నా ముందు ఇష్యూని రైజ్ చేసారో ఫస్ట్ వాళ్ళ ఇష్యూనయితే హ్యాండిల్ చేస్తుంది. ఆ తర్వాత సెకండ్ పర్సన్, ఆ తర్వాత థర్డ్ పర్సన్ అట్ లాస్ట్ మన దగ్గరికైతే మన ఇష్యూనయితే సాల్వ్ చేయడం జరుగుతుందనమాట. సో, ఈ విధంగా క్యూ స్టోరేజ్ అయితే వర్క్ అవుతుందనమాట. ఓకే. నేను జస్ట్ సింపుల్‌గా మీకు అర్థం కావాలని ఈ ఎగ్జాంపుల్‌నయితే తీసుకోవడం జరిగింది. ఓకే. అండ్ సో, చూడండి యూజ్ కేసెస్ వచ్చేసి మెసేజ్ ప్రాసెసింగ్, డీకప్లింగ్ వెబ్ అప్లికేషన్స్ ఫ్రమ్ బ్యాక్ ఎండ్ సర్వీసెస్ అండ్ మేనేజింగ్ టాస్క్ ఇన్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్. ఓకే. సో, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అంటే ఏం లేదండి. మన తాలూకా క్వెరీస్‌ని దీనికైతే ఏదైతే ఫైల్స్ ఉంటాయో అవి క్యూ రూపంలో డిస్ట్రిబ్యూట్ అనేది జరుగుతూ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడం అయితే జరుగుతుందనమాట. ఓకే. సో, అండ్ ఆల్సో అజ్యూర్ టేబుల్ స్టోరేజ్. టేబుల్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఫ్లిప్‌కార్ట్ ఆర్ అమెజాన్ ఉందనుకోండి. ఓకే. సో, ఇక్కడ మనకి కస్టమర్స్ ఉన్నారు. అండ్ ఆల్సో కస్టమర్ తాలూకా ఇమేజెస్ అవ్వచ్చు. ఓకే. సో, జస్ట్ అస్యూమ్ చేసుకోండి ఇది ఓకే. సో, కస్టమర్స్ తాలూకా నేమ్ గాని, ఐడీ గాని, అడ్రెస్ కానీ అవన్నీ ఒక టేబుల్‌లో ఉంటాయి. అండ్ ఆల్సో ఇమేజెస్ వచ్చేసి కస్టమర్ తాలూకా ఇమేజెస్ కానీ, కస్టమర్ తాలూకా ప్రొడక్ట్ ఇమేజెస్ కానీ ఇవన్నీ ఒక దగ్గర స్టోరేజ్ అయితాయి. ఓకే. ఈ టేబుల్ స్టోరేజ్‌లో మనకి సెమీ స్ట్రక్చర్‌ని డేటాని స్టోర్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, చూడండి దీన్నే మనం డెఫినిషన్‌గా చూస్తే ఏ నో ఎస్‌క్యూఎల్ కీ వాల్యూ స్టోర్స్ స్ట్రక్చర్డ్ డేటా ఇన్ టేబుల్స్ వేర్ ఈచ్ రో ఈస్ యూనిక్‌లీ ఐడెంటిఫైడ్ బై ఎ కీ. ఓకే. సో, దీని అర్థం ఏంటంటే ఒక స్ట్రక్చర్డ్ డేటా ఆర్ సెమీ స్ట్రక్చర్డ్ డేటానైతే స్టోర్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ స్టోరేజ్ అనేది ఎలా జరుగుతుందంటే టేబుల్స్ ఫార్మాట్‌లో స్టోర్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, అదే ఈ స్టోరేజ్ ఎక్స్‌ప్లోరర్ ఐ మీన్ ఈ టేబుల్ స్టోరేజ్ అనేది చెప్తుందనమాట. అండ్ ఆల్సో ఇది మోస్ట్ యూజ్ కేసెస్ చూసుకున్నట్టయితే స్టోరింగ్ అప్లికేషన్స్ డేటా లైక్ యూజర్ ప్రొఫైల్స్, లాగ్స్ అండ్ సెట్టింగ్స్ ఆర్ ట్రాకింగ్ హై వాల్యూమ్స్ ఆఫ్ డేటా దట్ డోంట్ రిక్వైర్ రేషనల్ డేటాబేస్ ఫీచర్స్. ఓకే. సో, మనం ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం కదా! ఎగ్జాంపుల్‌గా తీసుకొని ఏదైతే మనకి యూజర్ ప్రొఫైల్స్ ఉన్నాయో అవన్నీ యూజర్ ప్రొఫైల్స్ అన్నీ ఒక టేబుల్‌లో. అండ్ ఆల్సో ఆ యూజర్ తాలూకా లాగ్స్ అన్నీ ఒక టేబుల్‌లో. అండ్ ఆల్సో ఆ యూజర్ తాలూకా ట్రాకింగ్ గాని, ఏమైనా హై వాల్యూమ్స్ ఆఫ్ డేటా అవన్నీ టేబుల్ ఫార్మాట్‌లో అయితే స్టోర్ చేయడం జరుగుతుందనమాట. ఓకే. సో, థిస్ ఈజ్ ఆల్ అబౌట్ డెఫినిషన్స్ ఆఫ్ ఆహ్, అజూర్ స్టోరేజ్ టైప్స్. ఓకే. ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా వన్ బై వన్ అయితే చెక్ చేద్దాం. సో, చూడండి ఇది మన హోమ్ స్క్రీన్ కదా! ఎజూర్ పోర్టల్‌ది. సో, ఇప్పుడు నేను స్టోరేజ్ అకౌంట్ అనైతే సెట్ చేస్తాను. వన్స్ మనకి స్టోరేజ్ అకౌంట్ ఓపెన్ అయిపోయాక, మన స్టోరేజ్ అవైలబుల్‌గా ఏమేమి ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది. సో, డేటా వేర్‌హౌస్ 001 మనం ప్రీవియస్‌గా క్రియేట్ చేసాం గదా! అండ్ ఇప్పుడు మనం అండర్ డేటా స్టోరేజ్‌లో కంటైనర్స్ కానీ, ఫైల్ షేర్స్ కానీ, క్యూస్ కానీ, టేబుల్స్ కానీ ఎలా క్రియేట్ చేయాలో ప్రాక్టికల్‌గా అయితే చూద్దాం. సో, ఫస్ట్‌దొచ్చేసి కంటైనర్స్. సో, ఇక్కడ ఈ కంటైనర్ స్క్రీన్‌లో నేను ప్లస్ కంటైనర్ మీద క్లిక్ చేస్తే మనకి నేమింగ్ ఫీల్డ్ ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మనం
మన బ్లాబ్ కంటైనర్ నేమ్ అయితే ఇవ్వచ్చు. ఓకే. సో, నేను టెక్స్ట్ బ్లాబ్ స్టోరేజ్ అయితే ఇస్తున్నా. ఓకే. సో, క్రియేట్. వన్స్ మన బ్లాబ్ స్టోరేజ్ అనేది క్రియేట్ అయిపోయాక, ఈ ప్లేస్‌లో మనం ఈ సైట్‌లో వేరియస్ అన్‌స్ట్రక్చర్డ్ డేటాను కూడా స్టోర్ చేసుకోవచ్చు. లైక్ ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, గిఫ్స్ కానీ, ఆర్ఎల్స్ వెబ్ అప్లికేషన్స్ కానీ. సో, ఈ విధంగా మనకున్న డేటా టైప్‌నైతే ఇక్కడైతే స్టోర్ అనేది చేసుకోవచ్చనమాట. ఓకే. సో, చూడండి నేనైతే ఒక డేటా ఫైల్‌నైతే ఇక్కడ స్టోర్ చేస్తాను. సో, అప్‌లోడ్ ఆప్షన్ చూపిస్తుంది కదా! సో, మన అప్‌లోడ్ ఆప్షన్‌ని యూజ్ చేసుకొని మన ఫైల్‌నైతే ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. సో, రైట్ నౌ నేను నా లోకల్‌లో ఉన్న .py ఎక్స్‌టెన్షన్‌తో ఉన్న ఒక ఫైల్‌నైతే స్టోర్ చేస్తాను. ఓకే. సో, బ్రౌజ్ ఫర్ ఫైల్స్. యెస్. అప్‌లోడ్. సో, చూడండి .py ఫైల్‌ని కూడా ఎక్స్‌టెన్షన్ అయితే చేయడం జరిగింది. నాట్ ఓన్లీ ఇమేజెస్, వీడియోస్ ఏదైనా మన డేటాని ఈ కంటైనర్స్‌లో అయితే స్టోర్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, వన్స్ మనం ఎలా అయితే స్టోర్ చేస్తున్నామో అంత ఈజీగా మనం దీన్ని యాక్సెస్ కూడా చేసుకోవచ్చనమాట. ఓకే. సో, మీరు గూడా ఒక స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసి ఒక బ్లాబ్ కంటైనర్‌ని క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం సెకండ్ వన్ ఏంటి మనకి ఫైల్ షేర్స్. సో, ఫైల్ షేర్ అనేది ఫైల్ షేర్ స్టోరేజ్ ఎలా క్రియేట్ చేయాలో చెక్ చేద్దాం. ఓకే. సో, చూడండి ఇక్కడ నేనైతే ప్లస్ ఫైల్ షేర్ ఉంది కదా! సో, అదైతే క్లిక్ చేస్తాను. సో, ఇది క్లిక్ చేసిన వెంటనే మనకైతే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మనం మన ఫైల్ యొక్క నేనొచ్చేసి నేమ్‌గా ఫైల్ షేర్ ఫ్ ఇలా కాదు. ఫైల్ సిస్టమ్‌గా అయితే నేనైతే నేమ్ ఇస్తానండి. ఓకే. ఫైల్ సిస్టమ్, ఫైల్ సిస్టమ్. ఓకే. సో, మీరు కూడా మీకు నచ్చిన నేమ్ అయితే ఇవ్వచ్చు. దాంట్లో ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ ఆల్సో మనకి అనదర్ ఫీల్డ్ ఉంది కదా! బ్యాకప్. సో, ఆ బ్యాకప్ ఏంటంటే మనకి జనరల్‌గా ఫైల్స్ స్టోరేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి వాట్సాప్‌లో గూడా మనకి వీక్లీ, మంత్లీ బ్యాకప్ అనేది చూపిస్తుంది గదా! రివ్యూ బ్యాకప్ ఆర్ నాట్ నౌ అని. సో, అలాగే మనం 1 మంత్‌కి కావాలా, 2 మంత్స్‌కి కావాలా, ఆర్ 1 వీక్ కావాలా అనైతే డిసైడ్ చేసుకొని మన యొక్క ఫైల్ స్టోరేజ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, రైట్ నౌ నేను బై డిఫాల్ట్‌గా అలానే ఉంచేసి రివ్యూ ప్లస్ క్రియేట్ మీదైతే క్లిక్ చేస్తున్నాను. ఓకే. సో, క్రియేట్. వాలిడేషన్ పాస్ అయిపోయింది. సో, ఇప్పుడు నేను క్రియేట్ మీద క్లిక్ చేయగానే మనకి మన ఫైల్ షేర్ అయితే క్రియేట్ అయిపోతుంది అనమాట. ఓకే. సో, చూడండి ఫైల్ షేర్ ఓవర్‌వ్యూ పేజ్ ఇలాగుంటుంది. ఓవర్‌వ్యూ గాని, డయాగ్నోస్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్ గాని. సో, ఇక్కడ మనం మన లోకల్‌లో ఉన్న ఫైల్స్‌నైతే స్టోర్ చేసుకోవచ్చనమాట. ఓకే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫైల్ సైజ్ అనమాట. అండ్ ఇప్పుడు దీన్ని మనం డిఫరెంట్ వర్చువల్ మిషన్స్‌కి ఎలా కనెక్ట్ అవుతామంటే, సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్‌లోడ్ ఆప్షన్ అయితే చెక్ చేద్దామండి. ఓకే. సో, చూడండి అప్‌లోడ్ ఆప్షన్‌ని క్లిక్ చేయగానే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది కదా! సో, ఇక్కడ మనం బ్రౌజ్ చేసుకొని, మనం మన దగ్గరున్న ఫైల్స్‌నైతే ఈ ఫైల్ స్టోరేజ్‌లో అయితే సేవ్ చేసుకోవచ్చనమాట. ఓకే. అండ్ ఇప్పుడు మనం డిఫరెంట్ వర్చువల్ మిషన్స్‌కి ఎలా కనెక్ట్ అవ్వాలి అంటే, సో, చూడండి ఇప్పుడు మనకి అక్కడ అప్‌లోడ్ పక్కన కనెక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా! సో, ఆ కనెక్ట్‌నైతే క్లిక్ చేద్దాం. సో, ఆ కనెక్ట్‌నైతే క్లిక్ చేయగానే మనకొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఒక స్మాల్ పాపప్ లాగా. సో, చూడండి ఇక్కడ మనకి డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి కదా! విండోస్ కానీ, లినక్స్ కానీ, మ్యాక్ ఓఎస్ కానీ. సో, ఇలాగా మన దగ్గరున్న వర్చువల్ మిషన్స్ ఇమేజ్ బట్టి మనమైతే మన దగ్గరున్న ఫైల్స్ స్టోరేజ్‌ని అయితే షేర్ చేయొచ్చనమాట. ఓకే. సో, చూడండి మ్యాక్ ఓఎస్ మీద క్లిక్ చేయగానే మనకి షో స్క్రిప్ట్ ఉంది కదా! అది క్లిక్ చేస్తాం. సో, చూడండి ఇక్కడ మనకి సమ్ స్క్రిప్టింగ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది మనం మ్యాక్ ఓఎస్ టెర్మినల్‌లో పేస్ట్ చేస్తే మనకు ఇప్పుడు ఏదైతే క్రియేట్ చేస్తున్నామో ఫైల్ స్టోరేజ్ అనేది అక్కడ రిఫ్లెక్ట్ అవుతుందనమాట. సో, ఆ వర్చువల్ మిషన్‌లో వాటెవర్ ద ఫైల్స్ హియర్ మనం ఆ మ్యాక్ ఓఎస్ వర్చువల్ మిషన్‌లో గూడా చూడొచ్చనమాట. అండ్ ఆల్సో ఇప్పుడు విండోస్. సో, విండోస్‌లో గూడా అగైన్ మనకి స్క్రోల్ డౌన్ చేస్తే షో స్క్రిప్ట్ అనేదుంది. సో, ఈ షో స్క్రిప్ట్‌నయితే కాపీ చేసుకొని మనం విండోస్‌లో పవర్ షెల్ ఉంది కదా! సో, అక్కడైతే మనం పేస్ట్ చేస్తాం. సో, పేస్ట్ చేసినట్టయితే సేమ్ మ్యాక్ ఓఎస్ లాగానే మనం గూడా
ఇక్కడ ఏదైతే ఫైల్స్ ఉన్నాయో, ఆ ఫైల్స్‌ని మనం విండోస్‌లో గూడా యాక్సెస్ చేయొచ్చనమాట. సో, ఈ విధంగా మనం ఒక విర్చువల్ మిషన్ నుంచి ఇంకొక విర్చువల్ మిషన్‌లో ఈ ఫైల్స్‌ననైతే యాక్సెస్ ఈజీగా చేయొచ్చనమాట. ఓకే. సో, దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫైల్ సిస్టమ్. అండ్ ఇప్పుడు మనం థర్డ్ వన్ వచ్చేసి థర్డ్‌దేంటో మనది క్యూ స్టోరేజ్. సో, క్యూ స్టోరేజ్ ఎలా క్రియేట్ చేయాలో అదైతే ఒకసారి చెక్ చేద్దాం. ఓకే. సో, బ్యాక్ క్యూ స్టోరేజ్. సో, ఇక్కడ నేను క్యూ మీద క్లిక్ చేస్తానండి. ప్లస్ క్యూ ఉంది కదా! మనకు ఆప్షన్. ఆ ప్లస్ క్యూ మీద క్లిక్ చేస్తే మనకి ఏదైతే మెసేజెస్ ఉన్నాయో, ఆ మెసేజెస్ అనేవి ఫిఫో మోడల్‌ని యూజ్ చేసుకొని ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్. సో, ఆ విధంగా ఎళ్తుందనమాట. సో, ఇక్కడ నేను క్యూ నేమ్‌గా జస్ట్ బై రాండమ్ డిఫాల్ట్‌గా అయితే డేటా వేర్‌హౌస్ 001 అయితే ఇస్తున్నా. ఓకే. సో, ఇక్కడ మనం మెసేజ్ అనేది లైక్ ఒక ఇన్‌పుట్ అనేది ఎలా ఇస్తానంటే, మనం మాన్యువల్‌గా మెసేజెస్‌ని ఇన్‌పుట్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ మనం అప్‌లోడ్ అయితే కూడా చేసుకోవచ్చనమాట. ఓకే. సో, చూడండి నేనైతే యాడ్ మెసేజ్ మీద అయితే క్లిక్ చేస్తాను. యాడ్ మెసేజ్ మీద క్లిక్ చేస్తే చూడండి మన మెసేజ్ అనేది మాన్యువల్‌గా ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చనమాట. ఓకే. ఆ మెసేజ్ అనేది మనకి ఎ ఎన్ని రోజులు ఎక్స్‌పైర్ అవ్వాలి, ఎన్ని రోజులనేది సేవ్ అవ్వాలి, అది గూడా మనం చూడండి మనకి బాటమ్‌లో ఎక్స్‌పైరీ ఫీల్డ్స్ ఉన్నాయి కదా! ఆ ఎక్స్‌పైరీ ఫీల్డ్స్‌ని యూజ్ చేసుకొని మనం క్యూ స్టోరేజ్‌ని వర్క్ చేయొచ్చు. అండ్ ఆల్సో థర్డ్‌దొచ్చేసి టేబుల్స్. ఈ టేబుల్స్‌లో ఏంటి మనం ఆల్రెడీ ప్రీవియస్‌గా డిస్కస్ చేసాం కదా! మనకి ఏదైతే డేటా ఉందో అవి టేబుల్ ఫార్మాట్‌లో అయితే స్టోర్ చేయడం జరుగుతుంది. సో, ఇప్పుడు నేను రాండమ్‌గా నేను టేబుల్ నేమ్ వచ్చేసి ఫస్ట్ సారీ టెస్ట్ 1, 2, 3, 4 టేబుల్. సో, ఈ విధంగా అయితే నేను ఈ టేబుల్ నేమ్ ఇచ్చేసి క్రియేట్ చేస్తాను. ఓకే. సో, చూడండి మన టేబుల్ అయితే క్రియేట్ అయిపోయింది. సో, ఇప్పుడు నేను ఈ టేబుల్‌నైతే ఓపెన్ చేస్తాను. టేబుల్ స్టోరేజ్‌నైతే ఓపెన్ చేస్తాను. సో, వన్స్ మనం టేబుల్ స్టోరేజ్ అనేది ఓపెన్ అయిపోయాక, మన దగ్గరున్న డేటాని అందులో స్టోర్ చేయొచ్చనమాట. ఓకే. సో, అండ్ ఆల్సో మనకి స్టోరేజ్ బ్రౌజర్ అనే ఆప్షన్ ఉంది. ఈ స్టోరేజ్ బ్రౌజర్ ఆప్షన్ ఎలా చూపిస్తుందంటే, మనకి ఒకే స్టోరేజ్ అకౌంట్‌ని క్రియేట్ చేసాం కదా! ఆ స్టోరేజ్ అకౌంట్‌లోనే మనం ఈ బ్లాబ్స్ కంటైనర్స్ కానీ, ఫైల్స్ కానీ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఈ బ్లాబ్ కంటైనర్స్, ఫైల్స్, షేర్స్, టేబుల్స్ ఈ 4 ఆప్షన్స్‌ని ఒకే దగ్గర చూడడానికి అండ్ ఒకే ప్లేస్‌లో యాక్సెస్ చేయడానికి మనకి ఈ స్టోరేజ్ బ్రౌజర్ అనేది యూజ్ అవుతుందనమాట. ఓకే. సో, ఇందులో బ్లాబ్ కంటైనర్స్‌లో మనకి ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? ఏ ఫైల్స్ ఉన్నాయి? సో, ఇలాగా మనం వన్ బై వన్ అయితే చెక్ చేసుకోవచ్చనమాట. అండ్ ఆల్సో మనకి టేబుల్స్‌లో ఏమున్నాయి? సో, ఇలాగా. సో, ఇన్ డెప్త్‌గా మనం ఒక ఓవర్‌వ్యూ పేజ్‌లకైతే మనకి ఈ స్టోరేజ్ బ్రౌజర్ యూజ్ అవుతుంది. సో, ఈ పేజ్‌ని యూజ్ చేసుకొని మన డేటానైతే యాక్సెస్ చేయడం జరుగుతుందనమాట. ఓకే. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టైప్స్ ఆఫ్ యెజూర్ స్టోరేజ్. ఓకే. ఐ హోప్ ఈరోజు సెషన్ మీకు అర్థమైందనుకుంటున్నా. మీరు కూడా మీ యెజూర్ అకౌంట్ నుంచైతే కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. అప్పుడే మీకు కొంచెం ఇన్ డెప్త్‌గా అర్థమవుతుందనమాట. అండ్ ఆల్సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఈజీగా రైజ్ అవుతాయి. ఓకే. మీరు ప్రాక్టీస్ చేయకుండా వీడియోస్ చూసినట్టయితే మీకు జస్ట్ ఒక ఐడియా వస్తుంది అంతే కానీ ఇన్ డెప్త్ నాలెడ్జ్ అయితే రాదనమాట. ఓకే. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఆర్ ఎల్స్ మనకి వాట్సాప్‌లో ఆర్ టెలిగ్రామ్‌లో అయితే మెసేజ్ చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంది. అండ్ ఆల్సో మనం వేరియస్ జాబ్ ఓపెనింగ్స్ అనేవైతే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో, మీరైతే గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. అండ్ ఆల్సో ఫ్యూచర్ అప్డేట్స్ ఏమైనా ఉన్నా సరే మనం అయితే అక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే. అండ్ ఈ సెషన్స్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ అయితే చేయండి. థాంక్ యూ. సీ యూ టుమారో.